శ్రీవారి ప్రసాదం తయారీకి జూన్ 12 నుంచే ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా మొదలైందని, అప్పటికి కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉందన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు. జూన్ 12 తర్వాత క్వాలిటీ లేదని నెయ్యి వెనక్కి పంపామని టీటీడీ ఈవో చెప్పారని, లడ్డూలలో కల్తీ నెయ్యి కలిసిందనడానికి ఆధారాలు లేవని ఆయన అన్నారు. జగన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకే శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు ఆరోపణలు చేశారంటున్న మాజీ వేణుతో టీవీ9 ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. కనుక మాజీ మంత్రి వేణు మనతో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ లడ్డూ మీద వ్యవహారం నడుస్తుంది కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారు చేసినటువంటి ఆరోపణ ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి నెయ్యి సప్లై మార్చి నెలలో టెండర్ అయితే మేలో కన్ఫర్మ్ అయితే జూన్ 12వ తారీఖు నుంచి సప్లై ప్రారంభమైంది. జూన్ 12న ప్రభుత్వం ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. సరే, ఆ స్పెసిఫికేషన్ లేనటువంటి ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి నేతిని తిరిగి పంపించేశామని ఈవో గారు చెప్పాడు. దానిలో ఏమి అడల్ట్రేషన్ ఉందనంటే వనస్పతి ఉందనేటువంటి మాట ఈవో గారు ముందుగా స్టేట్మెంట్ ఇచ్చాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అటానమస్ బాడీ అని సాక్షాత్ ముఖ్యమంత్రి గారి తనయుడైనటువంటి లోకేష్ గారు చెప్పాడు. అటానమస్ బాడీగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో విచారణ జరపకుండా రాజకీయ లబ్ధి కోసం 100 రోజుల పాలన మీద ప్రజలు ఏదైతే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారో దాని నుండి డైవర్షన్ పొందడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఎత్తుగడ వేశాడు. నేను సీఎంఏ ప్రకటించారు కదండి, కల్తీ జరిగిందని. అటానమస్ బాడీగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ గారి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆయన చెప్పినటువంటి రిపోర్ట్ని డీవియేట్ చేస్తూ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చారు. విచారణ ఎక్కడ చేశారు? రిజల్ట్ ఇచ్చి లేకపోతే తీర్పిచ్చి విచారణ చేస్తారా? ఇప్పుడు సిట్టేస్తారా? అంటే భక్తుల యొక్క మనోభావాలతో ఆడుకోవడం అనేటువంటిది. తన రాజకీయం కోసం భక్తులు ఎంత మనోవేదన చెందుతున్నా కానీ నాకు అనవసరం, రాజకీయ నాయకుడిగా ఉండాలనేటువంటి ఆలోచన ఆయన. ఆడుకోవడం ఏంటి అంటే అదే కదా, మీరు రాజకీయం చేస్తున్నారు కదా దీన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మార్లు వెళ్ళారు డిక్లరేషన్ గురించి, ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు. డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నారంటే రాజకీయం మీరే చేస్తున్నారు కదా. రాజకీయం మీరు చేస్తూ ఈయన రాజకీయం చేశాడు అనేటువంటి మాట. కొండ పవిత్రతను ఎవరు దెబ్బతీస్తున్నారు? మీరు దెబ్బతీస్తున్నారు. గత 4 ఏళ్ల నుంచి కూడా పట్టు వస్త్రాలు ధరించి తిరుపతి వెళ్ళి అన్ని సేవల్లో పాల్గొన్నటువంటి మాజీ సీఎం జగన్ మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి దాడులు, ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారనేది మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ9 రాజమండ్రి నుంచి.